వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతికి మధ్య జరుగుతూ ఉన్నాయి అని మా నినాదం మావిగన్‌తో ముందుకెళ్తే, వాళ్ళ నినాదం అమరావతితో ముందుకొస్తారు. మాకు మద్దతిచ్చే వాళ్ళు మాకు, వాళ్ళకు మద్దతిచ్చే వాళ్ళకు ఓట్లేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విస్పష్ట ప్రకటన చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు మరీ ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన కొందరు మేధావులు అనబడే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేయడం ద్వారా ఎవరికో పంపించాల్సిన వాళ్ళకైతే ఖచ్చితంగా మెసేజ్ చేరిపోయింది. దీని పరిణామాలు అయితే చాలా తీవ్రంగానే ఉండబోతూ ఉన్నాయి. అంత ఆషామాషిగా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మేధావి వర్గం అనబడే వాళ్ళు ఈ విధమైనటువంటి విశ్లేషణ కొన్ని ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ చేయడం మొదలెట్టారు. సో అమరావతి వర్సెస్ మావిగను అండ్ అదే సమయంలో అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో ఎంత దుబారా చేస్తున్నారు, ఏ విధంగా అప్పులు చేస్తున్నారు, ఏ విధంగా కాంట్రాక్టర్లకు ఎక్కువ రేటుకి ఇస్తూ ఉన్నారనే ప్రతి అంశం మీద కూడా ఇప్పుడు చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే అమరావతిలో ఒక కీలక అధికారి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్నటువంటి ఒక అధికారి కూడా తాజాగా రాజీనామా చేసి వెళ్ళిపోవడం మీద కూడా ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన అధికారి. ఈ రాజధాని ఏమంటారు, అమరావతి పనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ ఏదైతే ఉందో ఏజీఐసీఎల్, ఆ సంస్థకు ఎండీగా ఉన్నటువంటి ఎస్వి రత్న శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈయనను పిలిపించిన తర్వాత, ఈ కీలక బాధ్యతలు ఆయన పెట్టిన తర్వాత ఫస్ట్ 6 నెలల్లోనే ఆయన ఏదో అసంతృప్తిగా అనిపించిందట. అప్పుడే సెలవు పెట్టి వెళ్ళిపోయారట. బట్ కొన్ని పత్రికలు రాస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారే స్వయాన తనను బుజ్జగించి తీసుకొని వచ్చారు అని. బట్ అయినా కూడా ఆయన తాజాగా మళ్ళీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు అని. ముంబై మెట్రోతో పాటు ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టుల్లో అపార అనుభవం ఉన్నటువంటి ఈ మాజీ ఐఏఎస్ ఒక కీలక అధికారి కూడా అమరావతి పనుల నుంచి తప్పుకోవడం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. సో అమరావతి అభివృద్ధి పనుల కోసం ఏర్పడిన ఒక సంస్థకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఏరికోరి నియమించుకున్నటువంటి అధికారి తాజాగా రాజీనామా చేసి వెళ్ళిపోవడం, ఈ అంశము పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతూ ఉంది. అల్టిమేట్గా అమరావతిలో ఏం జరుగుతుంది అనే చర్చ అయితే ప్రజల్లో చాలా యాక్టివ్గా ఇంతకు ముందు జరుగుతూ ఉంది. ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి అయితే కారణమవుతూ ఉన్నాయి ఈ పరిణామాలన్నీ.